వేములవాడ పట్టణ 9వ వార్డులోని రామతీర్థం పద్మ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిజమైన నిరుపేదలకు పక్కా ఇళ్లు మంజూరు చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటివరకు 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోనే సుమారు 490 మంది పైచిలుకు లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసి వాటి నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. రెడ్డి ఆదిశీనన్న గారికి ధన్యవాదాలు. మా 5 ఏళ్ల కళ ఈ ఆదిశీనన్న దయ వల్ల నెరవేరింది. 5 లక్షలు మంజూరయ్యాయి. ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. ఇలాగే ఎప్పుడు మాపై ఆశీస్సులు ఉండాలి, ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. వేములవాడ పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కాబట్టి ఈరోజు నూతన గృహప్రవేశం చేస్తున్న సందర్భంలో రామతీర్థం శ్రీనివాస్ ఇంట్లోకి వచ్చి వారికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలను తెలియజేయడం జరిగింది. ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే ఒక లక్ష్యం. ఆనాడు గతంలో ఇందిరమ్మ ఇల్లే మధ్యలో డబుల్ బెడ్రూమ్ అన్నారు కానీ ఎక్కడ ఏ ఒక్కరికి రాని సందర్భం 10 ఏళ్లలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత మళ్లీ ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం నియోజకవర్గంలో 3,500 మందికి. ఇక్కడ వేనాడ పట్టణంలో సుమారు 490 పైచిలకు పేదలు గుర్తించి ఇండ్లు నిర్మాణానికి చేసుకోవడానికి నిధులు మంజూరు చేసిన ఒక్కొక్కరికి 5 లక్షల ప్రభుత్వానికి అందుతుందో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగితే పోలైనటువంటి ఓట్లలో 2 లక్షల ఇంచుమించు పోలైతే 51% ఓట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండదండలు అందిస్తూ ఆశీర్వదించిన సందర్భంలో బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గెలిచిన సందర్భంలో అదే విధానాన్ని ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా కొనసాగిస్తూ మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి. పనిచేసే వారికి పట్టం కట్టండి, పనిచేసే ప్రభుత్వానికి మద్దతునివ్వండి. రాబో రోజుల్లో మీ ఆశీర్వాదాన్ని వేరే పట్టణంతో పాటు నియోజకవర్గంలో జిల్లాలో ఎక్కడికక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మీ దీవెనలు ఇచ్చి మీ ఆశీస్సులు అందేసి ఈ ప్రభుత్వానికి మరింత బలంతో ముందుకు పోయే విధంగా మనోధైర్యం కల్పించడానికి మీ ఆశీస్సులు ఇవ్వాలని ఇస్తారని చెప్పని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. రామతీర్థం శ్రీనివాస్కు ఈ రోజు నూతన గృహప్రవేశం చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం పక్షాన నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.